తర్వాత ఏనాడు కూడా అమ్మాయిని కానీ మమ్మల్ని పలకరించింది లేదు. కొద్ది రోజుల తర్వాత మళ్ళీ శ్రావణ మాసం వచ్చింది. శ్రావణ మాసంలో పంపించాం ఇంటికి. ఆ పంపించిన నెల రోజుల్లో కూడా నా బిడ్డని ఎన్నోసార్లు చంపడానికి ప్రయత్నించారు. వాళ్ళ ఫ్యామిలీ, వాళ్ళ అమ్మాయి శ్రావణ మాసంలో ఉన్నది ఒక 20 రోజులు అక్కడ ఉంది, ఒక 20 రోజులు ఇక్కడ ఉన్నది. పెళ్లి కంటే ముందు, పెళ్లి ముందు కూడా మాకు, పెళ్లి తర్వాత కూడా మాకు ఎట్లాంటి వాళ్ళ కానించి లేదు. ఇంటికి పంపించి కూడా మాకు, ఇంటికి పంపించడానికి కానించి కూడా ఫోన్ల ద్వారా కూడా రాజీవ్ బెదిరించిన కాల్స్ కూడా మీరు అన్నది విన్నారు. వాళ్ళ అత్తమ్మ ఫోన్ చేసి ఏమైందమ్మా, మీ బంగారం ఏమైంది, డబ్బులు ఏమైంది, మీరు రాండి తీసుకురండి అని చెప్పేసి మాకున్నే మొత్తం అమ్ముకొని రండి అని చెప్పడం వరకే వాళ్ళ బాధ్యత. ఈరోజు నా బిడ్డ ఏ తప్పు చేయకుండా సంవత్సరం వరకు అండి మేము ఇక చేస్తున్నాం అని చెప్పేసి అనుకుంటా ఆయన జైలు పోయినా కానీ ఆగినాం, అంతకుముందు ఆగినాం, అబ్బాయికి ట్రీట్మెంట్ చేస్తున్నది ఆగినాం. సంవత్సరం నుంచి కూడా సంవత్సరం వరకు ఇంకా నెలకు 10 రోజులకు సంవత్సరం